భగభగమండే ఎండవేడిమి నుంచి వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోగా ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, సుచిత్ర, కొంపల్లి, షాపూర్ నగర్, గాజుల్ రామారం, నేరెడ్మెట్, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నుంచి కూడా మనకు కాస్త ఎండగానే ఉంది. సో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం కూడా చేంజ్ అయింది. కిలోమీటర్స్ మేఘాలు దట్టంగా కమ్ముంది. మీకు నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి, దాంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీకి అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటు హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, అంబర్పేట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, గాజుల్ రామారం, సో ఇట్లా చాలా ప్లేసెస్ లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం అయితే మనకి ఈ రోజు ఇలానే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాదాపు ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మాత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కల్పన, మరి భాగ్యనగరంలో వర్షం పలు చోట్ల ఎక్కువగా కురుస్తున్నట్లుగా మనకి అప్డేట్స్ అందుతున్నాయి కదా, మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే ఇటు హైదరాబాద్ కి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచే ఇటు వాతావరణ శాఖ అప్డేట్స్ ఇవ్వడం కూడా జరుగుతా ఉంది. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈదురుగాలులతో కూడిన వర్షం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటు హెచ్ఎండిఏ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సిఎస్, దాంతోపాటు సిఎంఓ, సో వీటన్నిటికి కూడా అధికారులందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎక్కువగా చెప్పాలంటే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే అంత నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాటర్ లాగింగ్ అవ్వడం కావచ్చు, దాంతోపాటు చెట్లు విరిగిపోవడం కావచ్చు, విద్యుత్ అంతరాయం ఏర్పడడం కావచ్చు, సో ఇట్లాంటి ఏర్పడే అవకాశం ఉండడంతో ఇప్పటికీ అధికారులు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లో భారీ వర్షం నమోదైతే దాదాపు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి దాదాపు 145 ప్లేసెస్ లో వాటర్ లాగింగ్ ఏర్పడే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఆ ప్లేసెస్ కి సంబంధించి గుర్తించడం కూడా జరిగింది. ఇటు ట్రాఫిక్ కి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కావచ్చు, ఇటు హెచ్ఎండిఏ కావచ్చు, దాంతో పాటు జిహెచ్ఎంసీ కావచ్చు, సో ఈ అధికారులను అయితే ఇప్పటికీ అప్రమత్తం చేసిందని చెప్పుకోవచ్చు. ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ కాస్త ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇటు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. సమయం గడుస్తున్న కొద్ది కూడా ఈ చిన్నవాన కూడా భారీ వర్షంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటికే వర్షం కూడా చాలా ప్లేసెస్ లో కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, సో ఈ ప్లేసెస్ లో ఇప్పటికే వర్షం కూడా కురుస్తుంది అన్న. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆ జిల్లాలు మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, సో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్ కల్పన, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. భగభగమండే ఎండల వేడిమి నుంచి వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోగా ఇప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, అంబర్పేట్, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, సుచిత్ర, కొంపల్లి, షాపూర్ నగర్, గాజుల్ రామారం, నేరెడ్మెట్, షాద్ నగర్లలో వర్షం కురుస్తోంది.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.